గురించే నేను ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా నేను అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలన్న, మేడం యూ పుట్ ఏ వర్డ్ టు మన్మోహన్ సింగ్ జీ, ఈ కెన్ పుట్ ఏ పార్లమెంట్ బిల్ అన్న పాస్ అయింది. ఇవాళ ఎంతో మంది ఐఐటి అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. అది నా క్రెడిట్, నా క్రెడిట్ కాదు, సోనియా గాంధీ క్రెడిట్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చెప్పిన, అయ్యా సోషల్ జస్టిస్లో కేవలం ఎస్సీలకే లాభం అవుతుంది, ఎందుకంటే అడ్డరాని తనం మీద వాళ్ళకు ఉన్నది, మాకు జరుగుతలేదు సెపరేట్ అంటే మీరు హక్కు వారికి చెప్పి చేసిండు. ఇవన్నీ ఇంత పెద్ద నాయకుని ముఖ్యమంత్రి 2 సార్లు నా దగ్గరకు వచ్చి పోయింది. నాకు కూడా అవమానం అనండి, నువ్వు అవమానం నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపో, కానీ ఎందుకు పెండింగ్ పెడతావు? ఎవరికో అసెంబ్లీ ఓడిపోతారు, పార్లమెంట్ ఓడిపోతారు, వాళ్ళ పేర్లు మొదలు అనౌన్స్ చేస్తావు, ఏదైనా చేసుకో, మాకు మాత్రం అనవసరం. నేను ఎక్కువ చెప్పను కానీ ఒక్కటే చెప్తా, నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే లాభం పొందినటువంటి వాళ్ళు, వంతులైనటువంటి వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు మన పార్టీలో వస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే గతంలో ఒక జరిగింది, ఏది సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ మీద కేసులుండే, ఏది మనీ క్యాష్ కేసుంటే సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు బీజేపీలో ఓంగానే కేసులు క్లోజ్ అయినాయి. నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా అందరినీ పంపించి ఇది కేసీఆర్ డ్రామానా లేకుంటే నిజమా తర్వాత తెలుస్తుంది. అందరూ వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ పంపిస్తున్నారని నాకు డౌట్ వస్తుంది. పోన్రా మీకు వీధికెళ్ళి ఎవడొచ్చారని తీసుకోరు, ఇవన్నీ డ్రామాలు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారని ఏం నమ్మిక? అది ఆలోచన చేయమని చెప్పడానికి ఇప్పటికి 15 సార్లు అడిగినా నాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తున్నా, నాకు ఏది వ్యక్తిగతంగా ఎవరి మీద దేశం లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ రావడానికి నా సాయకృష్ణం కూడా ఉంది. ఇదే వేణుగోపాల్ చెప్పాడు, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే పోయినా, అంతకుముందు కూడా వరంగల్, ఖమ్మం అన్ని ప్రాంతాలు తిరిగిన, భువనగిరి తిరిగిన, ఆలయాలు తిరిగిన. అప్పుడు నాది అవసరం ఉన్నది, ఇవాళ నాది అవసరం లేదా? నేను పడుకోలేదా? నువ్వు ఎంత పాపులరో దేవుని దయతోటి నీకంటే తక్కువ ఉండొచ్చు, కానీ నేను కూడా పాపులరే. ఇది ఈ రాష్ట్రంలో కాదు, ఆంధ్రలో కూడా పాపులర్, యూపీ అయినా పాపులర్. అయితే ఓబీసీ ఎంపీస్గా ముఖ్యమంత్రి గారు నీ ఆలోచనలో మార్పు రాని దయచేసి చెప్తున్నా. ఒకటే సైడ్ నాకు అది డేంజర్. 2 పక్కన అయిను భజన పనులు చాలా మంది అయినరు. నీకు భజన చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పటికన్నా భగవంతుడి నీ ఆలోచనలో మార్పు రాని, పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ప్రతి దగ్గర కూడా బాధపడుతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సమయమే ఇయ్యవు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకు సమయం ఇస్తున్నావు. అది కాదండి, వాడు మన దగ్గర రావాలి కానీ మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం ఏంటండి?